ఈరోజు రవ్వ పులిహోర చేస్తున్నా. ఇవి తీసేస్తాను. కరివేపాకు, కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసి ఉడకబెడుతున్నా. దాని తర్వాత రవ్వ వేసి ఉడకబెడతా. ఇలాగ అయిన తర్వాత మూత పెట్టేయడం. సో మనం తీసాము, ఏమంటారు, అది ఉడకబెట్టి తీస్తే ఇలా అయింది. దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండి ఇప్పుడు పోపు పెడదాం అనమాట, ఆవాలు. సో ఇది కొంచెం మనకు బాగా చిట్టపట్లాడిన తర్వాత మిగతా వేద్దాం. సో ఇది డాన్సింగ్. ఇప్పుడు మిగతా మనం వేసేదాం. కొంచెం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి సజ్జ పులిహోర రెడీ. దీన్ని బాగా కలపాలి. నేను కలిపి చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి సజ్జ పులిహోర పొడి పొడిగా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడి వేడిగా చల్ల చల్లగా తినచ్చు. చల్ల చల్లగా ఉంటే అదొక టేస్ట్ వస్తుంది, వేడి వేడిగా ఉంటే అదొక టేస్ట్ వస్తుంది. ఎలాగైనా తినచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.